ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను 5000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ వీడియో అయితే మాత్రం మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా 5000 లైక్స్ టార్గెట్ ఫినిష్ చేసేసేయండి. ఇమీడియట్గా లైక్ చేసిన తర్వాత వీడియోని స్టార్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. భూమి మీద మనం కలకాలం ఇలాగే ఉండిపోవాలంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదో ఒక సిచ్యువేషన్లో ఈ భూమి కూడా నాశనం అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ టైంలో మనుషులు సర్వైవ్ అవ్వాలంటే ఖచ్చితంగా మొత్తం లగేజ్ అంతా కూడా సర్దుకొని వేరొక గ్రహం మీదకైతే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇది వినడానికి ఈజీగానే అనిపిస్తూ ఉంటుంది, కానీ సిచ్యువేషన్ మాత్రం చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే స్పేస్లో పరిస్థితులు అనేవి భూమి మీద ఉన్నట్టుగా ఉండవు. అండ్ మన సోలార్ సిస్టమ్ అనేది చాలా పెద్దది. అండ్ ఆ సోలార్ సిస్టమ్ చుట్టూ ఉన్న విశ్వం అనేది ఇంకా పెద్దది. స్పేస్లో మన యొక్క ప్రయాణం అనేది కాంతి యొక్క వేగం కంటే ఎక్కువగానే ఉండాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే లుడిక్యురస్ స్పీడ్ అంటారు. అంత వేగంతో వెళితేనే మనం అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతూ ఉంటాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంతమంది రీసెర్చర్లు ఒక ఇంపాసిబుల్ ఇంజన్ని డిజైన్ చేయడం కూడా జరిగింది. అది ఇప్పటి వరకు ఉన్న మొత్తం ఫిజిక్స్ లాస్ అన్నింటినీ కూడా వైలేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మరికొంతమంది శాస్త్రవేత్తలు ఏమని చెబుతూ ఉంటారంటే వాప్ డ్రైవ్ అనేది కూడా పాసిబుల్ అని చెబుతూ ఉన్నారు. మరి నాసా నిజంగానే ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తుందని మనకు తెలిసిందే, కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఫ్యూచర్లో స్పేస్ ట్రావెల్ అనేది చాలా ఈజీ అవబోతోందా? మొత్తం అందరూ కూడా స్పేస్లో అవలీలగా ప్రయాణించవచ్చా? రండి, ఈ వీడియోలో నాసా యొక్క పరిశోధనల కోసం అలాగే ఇంకెన్నో ఆశ్చర్యకరమైన విషయాల కోసం పూర్తిగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. జస్ట్ మన సోలార్ సిస్టమ్కి దగ్గరలో ఉన్న వాటి కోసం మొదట మాట్లాడుకుందాం. మన యొక్క సోలార్ సిస్టమ్కి దగ్గరలో ఉన్న మరొక స్టార్ సిస్టమ్ ఏదైనా ఉంది అంటే అది ఆల్ఫా సెంచురీ. ఇది మనకి 4.367 లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఒకవేళ మనం 100% కాంతి వేగంతో ప్రయాణించినప్పటికీ కూడా మనం ఆల్ఫా సెంచురీని చేరుకోవడానికి 4.367 సంవత్సరాలు అయితే పడుతుంది. అన్నేళ్ల పాటు మనం ప్రయాణంలోనే ఉండాలంటే చాలా కష్టమైన పని. అఫ్ కోర్స్ రాకెట్స్ను ఉపయోగించి మనం స్పేస్లో వేగంగానే ప్రయాణిస్తూ ఉంటాం, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అన్నేళ్ల పాటు ప్రయాణించడానికి కావాల్సిన ఫ్యూయల్ని మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. అది సాధ్యమేనా అంటే కొంచెం కష్టమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే రాకెట్స్కి కూడా కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయి. అవి ఎంత వేగంగా స్పేస్ క్రాఫ్ట్ని పుష్ చేసినప్పటికీ కూడా మనకి కొంచెం ప్రత్యేకమైనవి అయితే కావాల్సి ఉంటుంది. అంటే థ్రస్ట్ని క్రియేట్ చేయడానికి మనకి ఒక సెపరేట్ థింగ్ అయితే కావాల్సి వస్తుంది. అలా అయితేనే ఎక్కువ ఫ్యూయల్ క్యారీ చేయకపోయినప్పటికీ కూడా స్పేస్లో ముందుకు వెళ్ళగలుగుతాం. ఎందుకంటే స్పేస్లో మధ్యలో గ్యాస్ స్టేషన్లు ఏమి ఉండవు కదా రీఫ్యూయలింగ్ చేసుకోవడానికి. అయితే దీనికి సంబంధించి కూడా ఒక ఇంజిన్ అయితే తయారవుతోంది. ఈ ఇంజిన్ ఏంటంటే స్పేస్ క్రాఫ్ట్ని చాలా వేగంగా ముందుకు పుష్ చేస్తోంది. దీని కారణంగా స్పేస్ క్రాఫ్ట్ అనేది ఫ్యూయల్ లేకుండానే ప్రయాణించగలదు. అండ్ ఈ ఇంజిన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఎగ్జాస్ట్ని కూడా బయటకు రిలీజ్ చేయదు. అంటే ఇది ఎలాంటిదంటే ఒక స్విచ్ ఆన్ చేస్తే చాలు ఆటోమేటిక్గా ఇది దూసుకెళ్ళిపోతుంది ముందుకి. ఇంతకీ దీని పేరు ఏంటంటే ఈఎం డ్రైవ్. దీన్ని ఇంపాసిబుల్ ఇంజిన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు అందరూ కూడా ఇటువంటివి అసాధ్యం అని చెబుతూ వచ్చారు, కానీ ఇది మాత్రం ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపిస్తోంది. సో అందుకని దీనికి ఆ పేరైతే పెట్టడం జరిగింది. అండ్ ఫస్ట్ టైం మనం చూసినప్పుడు ఇది కూడా మనకి ఒక రాకెట్ ఇంజిన్ లాగే కనిపిస్తూ ఉంటుంది. కానీ రాకెట్ ఇంజిన్కి ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి, కానీ దీనికి ఎటువంటి ఓపెనింగ్స్ కూడా ఉండవు. మరి ఇది ఎలా పనిచేస్తుందంటే దీని యొక్క లోపల భాగంలో మైక్రోవేవ్స్ అనేవి బౌన్స్ అవుతూ ఉంటాయి. ఒక క్లోజ్డ్ ఛాంబర్లో మైక్రోవేవ్స్ అనేవి బౌన్స్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా చాలా పెద్ద మొత్తంలో ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ. సో అప్పుడు ఆ ఛాంబర్ అనేది ఆటోమేటిక్గా తనను తాను పుష్ చేసుకుంటుంది, తన యొక్క స్పేస్ క్రాఫ్ట్ని కూడా పుష్ చేస్తూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ అవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో రాకెటరీ విషయంలో ఇది చాలా పెద్ద నిర్ణయం అండ్ చాలా పెద్ద ఇన్వెన్షన్ అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు మనకు తెలిసిన ఏ రాకెట్కి అయినా సరే ఒక స్పేస్ క్రాఫ్ట్ని పుష్ చేయాలి అంటే ఒక మోషన్లోకి తీసుకురావాలంటే ఒక మొమెంటం ఖచ్చితంగా అవసరం అవుతూ ఉంటుంది, లేదంటే అది పుష్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గాల్లోకి ఎగరాలి అంటే
మీ కిందన ఉన్న నేలని మీ కాళ్ళతో పుష్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏరోప్లేన్ గాలిలోకి వెళ్ళాలి అంటే ఎయిర్ని పుష్ చేస్తూ ఉంటుంది. రాకెట్లు గాలిలోకి వెళ్ళాలంటే ఎగ్జాస్ట్ గ్యాస్ని పుష్ చేస్తూ ఉంటాయి. సో అలాగా ఏమైనా సరే ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాయి. పుష్ చేయకుండా ఏది కూడా ఇప్పటివరకు ముందుకు వెళ్ళలేదు. కానీ ఈఎం డ్రైవ్ మాత్రం అలా కాదు. అది దేన్ని కూడా పుష్ చేయదు. అది ఒక కంటైనర్ అంతే. దాని లోపల మైక్రోవేవ్స్ అనేవి ఉంటాయి. ఆ మైక్రోవేవ్స్ అనేవి దాని లోపలే మొత్తంగా బౌన్స్ అవుతూ ఉంటాయి. సో దాని కారణంగానే అది మూవ్ అవ్వగలుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా దీన్ని ఇంపాసిబుల్ ఇంజిన్ అని ఎందుకు పిలుస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. కానీ ఇప్పటికీ కూడా చాలా మందికి ఇది ఎలా పనిచేస్తుందో అర్థం కావట్లేదు. అంటే ఇప్పటి వరకు మనకు తెలిసిన ఫిజిక్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీని విషయంలో కంప్లీట్గా ఆపోజిట్గా ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఎందుకంటే ఒకవేళ ఇది కనుక పనిచేస్తున్నట్టయితే మొత్తం ఫిజిక్స్ లాస్ అన్నింటినీ కూడా మార్చాల్సి ఉంటుంది డెఫినెట్గా. ఈ ఈఎం డ్రైవ్ అనే కాన్సెప్ట్ అనేది మనకి మొట్టమొదటిసారిగా 2001లో పరిచయం అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇటువంటి ప్రాసెస్ గురించి ఎన్నోసార్లు డిస్కస్ చేయడం జరిగింది. కొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే వాళ్ళు అటువంటి డివైసెస్ నుంచి కొంత నెట్ ఫోర్స్ అనేది రావడాన్ని నోటీస్ చేశామని అయితే చెబుతూ వచ్చారు. అయితే వాళ్ళు ఆ నెట్ ఫోర్స్ని మెజర్ చేశారు. కానీ వాళ్ళకి ఆ మెజర్మెంట్స్లో వచ్చిన రిజల్ట్ అనేది చాలా తక్కువ ఇంపాక్ట్ని చూపిస్తుంది. ఈవెన్ ఒక పేపర్ని కూడా అది మూవ్ చేయలేకపోయింది స్టార్టింగ్ స్టేజెస్లో. తర్వాత 20 ఏళ్ళు గడిచింది కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయడం జరిగింది. బట్ అయినప్పటికీ కూడా మనం అనుకున్నంత మనం ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ని అయితే అవి ఏవి కూడా ఇవ్వలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అవి ఎలా పనిచేస్తాయి అనే దానికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఎవరు ఇవ్వలేకపోయారు. సో చాలామంది శాస్త్రవేత్తలు ఏమంటారంటే ఇటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా డబ్బులు దండగ మరియు టైం దండగ తప్ప వాటి వల్ల అసలు ఏమాత్రం ఉపయోగం లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అవన్నీ కూడా ఫిజిక్స్కి వ్యతిరేకంగా చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కానీ అదైతే జరిగే పని కాదు అని చెబుతున్నారు. అయితే ఇలాగే ఇంతకుముందు కూడా చాలామంది కొన్నిటిని ఇవి పని చేయవు, ఇవి ఎందుకు కూడా యూజ్ అవ్వవు, ఇవి ఎలా పనిచేస్తాయో మనకు అర్థం కాదు, వీటి గురించి రీసెర్చ్ చేయడం టైం దండగ మరియు డబ్బులు దండగ అన్న కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ జీవనంలోకి వచ్చాయి. ఇప్పుడు మనం మాట్లాడుతోంది అయాన్ డ్రైవ్ కోసం. ఒకప్పుడు అందరూ కూడా ఏమనుకున్నారంటే ఇది కేవలం సైన్స్ ఫిక్షన్లో మాత్రమే పాసిబుల్ అనుకున్నారు దీని గురించి మొదట విన్నప్పుడు. బట్ నిజంగానే ఒక అయాన్ డ్రైవ్ అనేది మన ముందుకైతే రాబోతోంది. స్టార్టింగ్లో అందరూ దీనికోసం ఏమనుకున్నారంటే ఇది ఒక చిన్న స్పేస్ క్రాఫ్ట్ని మూవ్ చేయడానికి కూడా కావాల్సిన పవర్ని అయితే ప్రొడ్యూస్ చేయలేదు అన్నారు. కానీ అయాన్ డ్రైవ్ అనేది నిజంగానే పనిచేసింది. 2016లో నాసా వాళ్ళు కాలిఫోర్నియాకు చెందిన ఒక కంపెనీకి సుమారుగా $67 మిలియన్ డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది. ఆ కంపెనీ పేరు ఏరోజెట్ రాకెట్ డైని. ఆ కంపెనీ వాళ్ళకి నాసా అంత డబ్బులు ఎందుకు ఇచ్చిందంటే వాళ్ళు ఒక సూపర్ ఎఫిషియెంట్ మరియు అడ్వాన్స్డ్ సోలార్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ని తయారు చేసి టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ సోలార్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ని షార్ట్కట్లో SCP అని పిలుస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు దీంట్లో థ్రస్ట్ని క్రియేట్ చేయడానికి ఒక స్పెషల్ టెక్నిక్ని అయితే ఉపయోగిస్తున్నారు. అంటే దీనిలో థ్రస్ట్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది యాక్సిలరేట్ అవ్వడం ద్వారా. ఈ అయాన్ డ్రైవ్ అనేది ఎలా వర్క్ చేస్తుందంటే ఫస్ట్ ఇది సోలార్ పవర్ని తీసుకొని దాన్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తుంది. ఆ ఎలక్ట్రిసిటీని ఉపయోగించి అయాన్స్ని యాక్సిలరేట్ చేస్తుంది. సో ఆ అయాన్స్ అనేవి నాజిల్ నుంచి బయటకు వస్తాయి. సో అప్పుడు అదంతా కూడా థ్రస్ట్గా కన్వర్ట్ అవుతుంది. సో అలాగే ఇది మూవ్ అవుతుంది. బేసిక్గా SCP టెక్నాలజీ మీద శాస్త్రవేత్తలు అర్ధ శతాబ్దం నుంచే పరిశోధనలు అయితే చేస్తున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికే మనం చాలా స్పేస్ క్రాఫ్ట్స్లో ఈ అయాన్ థ్రస్టర్స్ని అయితే వాడుతూ ఉన్నాం. అంతెందుకు నాసా వాళ్ళ యొక్క డాన్ ప్రోబ్లో కూడా ఈ అయాన్ థ్రస్టరే ఉంది. ఈ డాన్ ప్రోబ్ అనేది డ్వార్ఫ్ ప్లానెట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అండ్ నాసా వాళ్ళ యొక్క ఫర్దర్ ప్లాన్స్ ఏంటంటే ఈ SCP డ్రైవ్ టెక్నాలజీని మార్స్ మిషన్స్ మీద కూడా వాడాలనుకుంటున్నారు. కానీ అయాన్ డ్రైవ్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ మొమెంటమ్ని స్పేస్ క్రాఫ్ట్కి ఇస్తుంది. అంటే దీని కారణంగా స్పేస్ క్రాఫ్ట్ అనేది స్లోగా మూవ్ అవ్వచ్చేమో కానీ మోస్ట్ ఫ్యూయల్ ఎఫిషియెంట్ టెక్నాలజీ అని చెప్పుకోవాలి అన్ని స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ మెథడ్స్లో. ఎందుకంటే ఇది సోలార్ ఎనర్జీని కలెక్ట్ చేసుకొని ఎలక్ట్రిసిటీగా మారుస్తుంది కాబట్టి ఫ్యూయల్ అనేది తగ్గే అవకాశాలే లేవు అక్కడ. ప్రస్తుతానికైతే నాసా హై పవర్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ను ఉపయోగిస్తోంది లూనార్ గేట్వే కోసం. అండ్ ఇన్ఫ్యాక్ట్ చంద్రుడి చుట్టూ తిరగడానికి అని చెప్పి ఏప్రిల్ 2021 నాసా వాళ్ళు ఒక ప్రోబ్ని అయితే పంపడం జరిగింది. దానిలో కూడా అయాన్ థ్రస్టర్ సిస్టమే ఉంది. సో అంతకుముందు పంపిన వాటికంటే ఇది 30% మోర్ పవర్ఫుల్ డిజైన్. సో అందుకని దీన్ని కూడా మొత్తం అందరూ యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. అయితే నాసా వాళ్ళు ఇది మాత్రమే కాకుండా మరొక రకంగా కూడా స్పేస్ క్రాఫ్ట్ని వేగంగా దాని యొక్క డెస్టినేషన్కి చేర్చడానికి కోసం పరిశోధనలు అయితే చేస్తున్నారు. ఇంతకీ ఆ టెక్నాలజీ పేరు న్యూక్లియర్ పల్స్ ప్రొపల్షన్. అంటే బాంబుల కోసం న్యూక్లియర్ జెట్ ఇంజిన్స్ని ఏ టైమ్స్లో అయితే తయారు చేస్తూ వచ్చారో అవే టైమ్స్లో వీటి గురించి కూడా ఎక్కువగా పరిశోధనలు అయితే చేయడం జరిగింది. వీటి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి స్పేస్ క్రాఫ్ట్కి పవర్ ఇవ్వడం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇవి ఎటువంటి ప్రాంతాలలో అయినా సరే చాలా ఈజీగా సర్వే అవ్వగలుగుతాయి. మెయిన్గా కోల్డ్ మరియు డార్క్ రీజన్స్ ఆఫ్ స్పేస్లో. ఎందుకంటే వీటికి సన్లైట్ లేకపోయినప్పటికీ కూడా వీటికి పవర్ అయితే అందుతూ ఉంటుంది.
అండ్ ఈ టెక్నాలజీతో తయారు చేయబడిన జ్యూస్ రియాక్టర్స్ కూడా సుమారుగా 10 నుంచి 12 ఏళ్ల పాటుగా అంతరిక్షంలో ఉండేటట్టుగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ దాంట్లో కూడా ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీని ఉపయోగించడం జరిగింది. అండ్ దీని కారణంగా స్పేస్ క్రాఫ్ట్ అనేది చాలా వేగంగా వేరే ప్లానెట్స్కి తక్కువ టైంలో వెళ్ళగలుగుతూ ఉంటుంది. కానీ ఈ టైప్ ఆఫ్ ప్రొపల్షన్ సిస్టమ్తో కూడా ఒక ప్రాబ్లం అనేది ఉంది. అదేంటంటే దీంట్లో మనం దేన్ని పడితే దాన్ని ఫ్యూయల్లా వాడలేము. హైలీ ఎన్రిచ్డ్ యురేనియంని మాత్రమే మనం ఇందులో వాడగలం. ఎందుకంటే న్యూక్లియర్ రియాక్టర్స్లో అది మాత్రమే బాగా పనిచేస్తుంది. అండ్ అక్కడ ఉండే ఎక్స్ట్రీమ్ హై టెంపరేచర్స్ని అది తట్టుకోగలుగుతుంది. మిగతావి ఏవైనా సరే అంత సేఫ్ కాదు ఉపయోగించడం. కానీ ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఎందుకంటే రీసెంట్గా యుఎస్ గవర్నమెంట్ ఒక విషయాన్ని అయితే తెలియజేసింది. అదేంటంటే హైలీ ఎన్రిచ్డ్ యురేనియంని స్పేస్లోకి పంపే ప్రొపల్షన్ ఆబ్జెక్ట్స్లో వాడడం తగ్గించాల్సి ఉంటుంది, ఒకవేళ వేరే ఏదైనా సేఫ్ థింగ్ గనక దొరికినట్టయితే అనేది చెప్పడం జరిగింది. అంటే ఇండైరెక్ట్గా ఏమని చెప్పిందంటే వేరొక దాన్ని వెతుక్కోండి, దీన్ని ఎక్కువ వాడకండి అని అయితే చెప్పింది. మరొక పక్క రష్యాని కనుక చూసినట్టయితే రష్యా ఒక న్యూక్లియర్ పవర్డ్ స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేయడానికి అయితే ట్రై చేస్తోంది. ఇది చంద్రుడిని మరియు వీనస్ని దాటి ఫైనల్గా జూపిటర్కి అయితే చేరుకోబోతోంది. రాస్కాస్మోస్ ఏమని చెప్పిందంటే బహుశా ఈ స్పేస్ టగ్ అనేది 2030 నాటికి లాంచ్ అవ్వచ్చని అయితే చెప్పింది. అండ్ దీనికి సంబంధించిన ఎనర్జీ మాడ్యూల్ ఏదైతే ఉందో అది స్పేస్ క్రాఫ్ట్కి పవర్ని అయితే ఇస్తోంది. అండ్ దాని పేరు జ్యూస్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక మొబైల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అండ్ దీన్ని ఎలా డిజైన్ చేశారంటే హెవీ కార్గోని అంతరిక్షంలోకి పుష్ చేయడానికి కావాల్సిన పవర్ని ప్రొడ్యూస్ చేసేలాగా దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే భూమి నుంచి మార్స్ వరకు వెళ్ళి మళ్ళీ మార్స్ నుంచి తిరిగి భూమి దగ్గరికి రావడానికి 3 సంవత్సరాల కంటే ఎక్కువే టైం పడుతుంది. కానీ ఈ న్యూక్లియర్ పవర్డ్ స్పేస్ క్రాఫ్ట్ కారణంగా 1 సంవత్సర కాలం అయితే తగ్గుతోంది. అంటే 2 ఏళ్లలోనే మనం మార్స్ వరకు వెళ్ళి తిరిగి వచ్చేసేయచ్చు. అయితే నాసా ఇప్పుడు ఒక 10 కిలోవాట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని అయితే అంతరిక్షంలోకి పంపాలనుకుంటోంది. అండ్ దానితో పాటుగా ఒక లూనార్ ల్యాండర్ను కూడా పంపాలనుకుంటోంది. అండ్ ఈ లూనార్ ల్యాండర్ అనేది చంద్రుడి మీద 2027 యొక్క మొదటి నాటికి ల్యాండ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చాలామంది విశ్లేషకులు అయితే తెలియజేస్తున్నారు. నాసా ఇప్పటి వరకు స్పేస్లోకి ఒక్కసారి కూడా న్యూక్లియర్ రియాక్టర్ని పంపలేదు. కానీ రష్యా అయితే ఆల్రెడీ 30కి పైగా రియాక్టర్స్ని అయితే స్పేస్లోకి పంపడం జరిగింది ఇప్పటి వరకు. అండ్ జ్యూస్ లాంటి వాటిని ఉపయోగించి నాసా కంటే మరింత వేగంగా ప్లానెట్ టు ప్లానెట్ డిస్టెన్స్ అనేది తగ్గించబోతోంది రష్యా. అయితే న్యూక్లియర్ టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్స్ అనేవి బాగా పెరిగాయి. అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ కూడా వచ్చింది. అయితే ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ఉపయోగించి మనం మరింత వేగంగా స్పేస్లో ప్రయాణించవచ్చని కొంతమంది చెబుతున్నప్పటికీ కూడా చాలామంది ఏమంటున్నారంటే మనం ఆ టెక్నాలజీకి చాలా దూరంలో ఉన్నాం, ఆ టెక్నాలజీని ఇందులో వాడడానికి మనకి చాలా సమయం పడుతుందని అయితే చెబుతున్నారు. అండ్ ప్రస్తుతానికైతే ప్రొపల్లెంట్ పవర్డ్ రాకెట్సే బెస్ట్ మన దగ్గర ఉన్నవని అయితే చెబుతున్నారు. అయితే సాధారణంగా ఇటువంటి ప్రొపల్షన్ సిస్టమ్స్లో ఒక ప్రొపల్లెంట్ అయితే అవసరం అవుతూ ఉంటుంది. కానీ కొన్ని సిస్టమ్స్లో సూర్యుడిని ప్రొపల్లెంట్లా వాడుకుంటూ ఉన్నారు. అండ్ ఎన్నో ఏళ్లుగా సోలార్ సెయిల్స్కి సంబంధించిన డెవలప్మెంట్ మీద కూడా రీసెర్చ్లు అయితే జరుగుతున్నాయి. అండ్ ప్రస్తుతానికైతే ఆ టెక్నాలజీ అనేది ఆల్మోస్ట్ అందుబాటులోకి వచ్చినట్టుగానే కనిపిస్తోంది. అండ్ అది కూడా మనం ఊహించినంత వేగంగా 2019లో స్పేస్ ఎక్స్ వాళ్ళు లైట్ సెయిల్ 2 అనే ఒక దాన్ని స్పేస్ ఎక్స్ ఫాల్కన్ హెవీని ఉపయోగించి అంతరిక్షంలోకి పంపడం జరిగింది. ఇది $7 మిలియన్ లైట్ సెయిల్. ఇది 344 చదరపు అడుగుల ప్రాంతంలో విస్తరించి ఉంటుంది. అండ్ దీని మీద మనకి సెయిల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ దీన్ని టియర్ రెసిస్టెంట్ మైలార్తో తయారు చేయడం జరిగింది. సూర్యుడి నుంచి రేడియేషన్ ప్రెషర్ అనేది వచ్చినప్పుడు ఆ రేడియేషన్ ప్రెషర్ అనేది ఈ మెటీరియల్ని ముందుకు తోస్తూ ఉంటుంది ఒక ప్రెషర్ని క్రియేట్ చేయడం ద్వారా. సో అప్పుడు ఆటోమేటిక్గా స్పేస్ క్రాఫ్ట్ అనేది కూడా మూవ్ అవుతుంది. కానీ ఇది ఎంత వేగంగా వెళుతుంది అనేది సూర్యకాంతి ఎంత వేగంగా దీన్ని కొడుతుందన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ సూర్యుడి నుంచి వచ్చే ప్రెషర్ కనుక తక్కువ ఉందనుకోండి, ఇది చాలా తక్కువ వేగంతోనే ముందుకెళ్తుంది. లేదంటే కొన్నిసార్లు ఇది సూర్యుడికి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సూర్యుడి నుంచి ఆ ప్రెషర్ అనేది ఎక్కువ వచ్చినప్పటికీ కూడా దీని దగ్గర చేరుకునేసరికి అది తగ్గిపోతుంది. కాబట్టి అప్పుడు కూడా ఇది ముందుకి చాలా స్లోగా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ సరే కానీ వార్ప్ డ్రైవ్ టెక్నాలజీ యొక్క పరిస్థితి ఏంటి? వార్ప్ డ్రైవ్ టెక్నాలజీ అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. దాన్ని తయారు చేయడం కావచ్చు, దాన్ని క్రియేట్ చేయడం కావచ్చు, అసలు జరగని పని అని అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. బట్ కొంతమంది శాస్త్రవేత్తలు రీసెంట్గా ఒక విషయాన్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అదేంటంటే ఫిజికల్ వార్ప్ డ్రైవ్ అనేది ఇప్పుడు పాసిబుల్ అని. ఎస్, నిజమే. ఒక ఫిజికల్ వార్ప్ డ్రైవ్కి సంబంధించిన పూర్తి కాన్సెప్ట్ అయితే వాళ్ళ దగ్గర ఉందని రీసెంట్గా కొంతమంది శాస్త్రవేత్తలు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. చాలామంది ఇది ఇంపాసిబుల్ అని చెప్పినప్పటికీ కూడా దీనికి చాలా పెద్ద మొత్తంలో ఎగ్జాయిటిక్ నెగిటివ్ ఫోర్సెస్ అనేవి కావాల్సి ఉంటుంది. ఒకవేళ అవి కనుక అందుబాటులోకి ఉన్నట్టయితే ఈ వార్ప్ డ్రైవ్ అనేది సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. బేసిక్గా ఈ వార్ప్ డ్రైవ్ అనే పదాన్ని మనం మొట్టమొదటిగా విన్నది సైన్స్ ఫిక్షన్ సిరీస్ అయిన స్టార్ ట్రెక్లో. ఈ వార్ప్ డ్రైవ్ అనేది ఎలా పనిచేస్తుందంటే మ్యాటర్ని మరియు యాంటీ మ్యాటర్ని కొలైడ్ చేయడం వల్ల చాలా పెద్ద మొత్తంలో ఎక్స్ప్లోజివ్ పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అలాగా ఇది పవర్ని అయితే ప్రొడ్యూస్ చేసుకుంటుంది. కానీ వార్ప్ డ్రైవ్ అనేది రియాలిటీలో కూడా అలాగే ఉంటుందా అంటే అలా కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది.
అయోనిక్ థియరిటికల్ ఫిజిసిస్ట్ అయిన మైగిల్ అనే ఒక శాస్త్రవేత్త దీని గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆయన ఏమంటున్నారంటే ఐన్స్టీన్ యొక్క థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీ అనేది ఈ విషయంలో మనకి సహాయపడుతుందని అయితే చెబుతున్నారు. ఒక లోకల్ ఎక్స్పాన్షన్ ద్వారా సూపర్ లూమినల్ ట్రావెల్ అనేది సాధ్యమే అని చెబుతున్నారు. అండ్ ఆ టైంలో స్పేస్ టైం అనేది మన యొక్క స్పేస్ షిప్ కంటే వెనకాతలే ఉంటుందని అయితే ఆయన అభిప్రాయపడడం జరిగింది. కానీ ఈ టైప్ ఆఫ్ డ్రైవ్ అనేది జరగాలి అంటే చాలా పెద్ద మొత్తంలో ఎనర్జీ అనేది అవసరం అవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎంత ఎనర్జీ కావాలంటే మన యొక్క ఎంటైర్ యూనివర్స్లో ఉన్న ఎనర్జీ కంటే కొంచెం ఎక్కువే కావాల్సి ఉంటుంది. ఎందుకంటే స్పేస్ టైంని కాంట్రాక్ట్ చేయడం అన్నా, స్పేస్ టైంని ట్విస్ట్ చేయడం అన్నా కూడా అంత ఈజీ ఏమీ కాదు. అండ్ అక్కడ ఒక బబుల్ని కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ అక్కడ మీరు ఒక ఆస్ట్రోనాట్ అయ్యి ఉండి మీరు కనుక ఆ బబుల్లో ఉన్న స్పేస్ షిప్లో కనుక ఉన్నట్టయితే మీకు అసలు అంత వేగంగా వెళుతున్నట్టు ఏం అనిపించదు. కానీ అలాంటి ఒక స్పేస్ షిప్ని కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా నాసా వాళ్ళు కూడా లాస్ట్ డెకేడ్ నుంచి ఫిజికల్ వార్ప్ డ్రైవ్ని బిల్డ్ చేయడానికి కావాల్సిన పరిశోధనలు అన్నీ కూడా చేస్తున్నారు. కాకపోతే ఆ పరిశోధనలో మరీ అంత ఎక్కువ ప్రోగ్రెస్ అయితే లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు నాసా వాళ్ళ యొక్క అడ్వాన్స్డ్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో అప్లైడ్ ఫిజిక్స్ విభాగంలో ఎక్కువగా పరిశోధనలు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళు ఒక ఫిజికల్ వార్ప్ డ్రైవ్ మోడల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇంతకు ముందు వరకు మనకు తెలిసినవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ లేదంటే ఎగ్జాయిటిక్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించి మాత్రమే పని చేయగలుగుతూ ఉంటుంది. ఆ స్థాయిలో వాటిని ప్రొడ్యూస్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఈ కాన్సెప్ట్ ఏంటంటే స్పేస్ టైంలోని ఫ్లోటింగ్ బబుల్స్ని యూజ్ చేసుకుంటుంది, అంతేగాని ఫ్లోటింగ్ షిప్స్ని కాదు. అండ్ ఇన్ఫాక్ట్ నిజానికి చెప్పాలంటే ఇప్పుడు కొత్తగా చెప్పిన ఈ ఫిజికల్ వార్ప్ డ్రైవ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది నెగిటివ్ ఎనర్జీని అసలు ఏమాత్రం వాడదు. ఇంతకుముందు మోడల్లో మాత్రం నెగిటివ్ ఎనర్జీ అనేది కంప్లీట్గా కావాల్సి ఉంటుంది. సో అప్పుడు స్పేస్ టైం బబుల్స్ ఐడియా అనేది ఇంతకు ముందు నుంచే ఉంది. ఇప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో ఈ టెక్నాలజీలో ఉపయోగించుకోబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ ఈ మోడల్ గురించి ప్రచారం కూడా బాగానే జరుగుతోంది. కానీ ఇది ఒక కాన్సెప్ట్ మాత్రమే. ఇది పని చేయాలన్నా కూడా దీనికి కూడా చాలా పెద్ద మొత్తంలో మాస్ అయితే అవసరం అవుతుంది. సో దాన్ని కనుక మనం అచీవ్ చేయగలిగినట్టయితే ఈ ఫిజికల్ వార్ప్ డ్రైవ్ కాన్సెప్ట్ని మనం సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. కానీ అది ఇప్పుడప్పుడైతే జరిగేది కాదని చాలామంది అభిప్రాయం. మేబీ ఒక 100 సంవత్సరాలు అయితే పట్టచ్చు అంటున్నారు. కానీ మనం అనుకున్నదైతే మాత్రం ఇంతకుముందు ఇంకా ఎక్కువ, అంటే ఒక 1000 సంవత్సరాలు లేదంటే 5000 సంవత్సరాలు పట్టచ్చేమో అనుకున్నారు. కానీ మరి అంత టైం అయితే తీసుకోకుండా ఒక 100 సంవత్సరాల్లోనే ఈ కాన్సెప్ట్ అనేది మనకు పూర్తిగా అందుబాటులోకి రావచ్చు అంటున్నారు. మేబీ ఇంకా త్వరగా వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. ఒకవేళ ఇది కనుక సక్సెస్ అయినట్టయితే మనం ఇంకా కాంతి కంటే వేగంగా, చాలా వేగంగా ప్రయాణించవచ్చు మనం. సో మీరేమనుకుంటున్నారు? శాస్త్రవేత్తల యొక్క పరిశోధనలు అనేవి చాలా వేగవంతంగా వెళుతున్నాయి. అండ్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి కదా. సో దీని ప్రకారంగా ఫిజికల్ వార్ప్ డ్రైవ్ అనేది మనకి ఎంత త్వరగా అందుబాటులోకి వస్తుంది అనుకుంటున్నారు? మనం బ్రతికి ఉండగా వస్తుంది అనుకుంటున్నారా, లేదంటే మేబీ 1-2 శతాబ్దాలు పట్టచ్చు అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ కాంతి కంటే వేగంగా ప్రయాణించగలిగే ఒక స్పేస్ క్రాఫ్ట్ కనుక ఉన్నట్టయితే మీరు అందులో ప్రయాణించాలనుకుంటున్నారా లేదా, అది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే గైస్, 5K లైక్స్ టార్గెట్ అయితే ఫినిష్ చేసేసేయండి. ఈ వీడియోని ఇమీడియట్గా లైక్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్గా మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసి నన్ను ఫాలో అవ్వండి. ఎందుకంటే మీరు నన్ను ఫాలో అయ్యి నాకు ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ గురించి మెసేజ్ చేసినట్టయితే నేను దాని గురించి వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నౌ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.